నమస్కారం సురేంద్ర బాబు నమస్కారం గారు. అండి. నమస్కారం. నేను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేతగా లేను, ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నా. ప్రజాప్రతినిధిగా రావాలని అంటే ఎలా అనుకున్నారు? ఎలా స్టార్ట్ అయింది? ఎలా అదే మొదలైంది మీ రాజకీయ జీవితం? ఇప్పుడు నాకు ముందు నుంచి కూడా సేవలో ప్రజలకు ఏదో ఒక రకంగా మంచి చేయాలనేది ఒక అభిప్రాయం నాలో ఉండేది. అందులో భాగంగా ఖచ్చితంగా నాకైతే ప్రజల ముందు నుంచి కూడా నాకు లీడర్షిప్ క్వాలిటీస్ బాగా ఉండేటివి. ఏ విధంగా అయితే మనం ప్రజలకు చేయగలుగుతామనే దాని మీద మనం ఎప్పుడైతే చట్టసభలకు వెళ్తామో అప్పుడే మనం ప్రజలకు సరైన పద్ధతిలో వాళ్ళకి సేవ చేయగలుగుతామనే అభిప్రాయంతో డైరెక్ట్ ఎలక్షన్స్లోకి రావడం జరిగింది. భగవంతుని దయ వల్ల, చంద్రబాబు నాయుడు కృషి వల్ల, నారా లోకేష్ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో ఈరోజు నేను శాసనసభకు ఎన్నికవడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం తరఫున. యాక్చువల్గా అలిమినేని సురేంద్రబాబు గారు 2024లో వస్తారు అంట, 2019లో వస్తారు అని చాలామంది, అంటే మీ మిత్రులు కావచ్చు, అనంతపురం పట్టణ ప్రజలు కావచ్చు, అనంతపురం జిల్లా ప్రజలు చాలామంది చాలా రకాలుగా వెయిట్ చేశారు. ఎప్పుడు వస్తారు అనేసి. ఆ సమయం వచ్చేసారు. అంటే మీ రాజకీయ ప్రవేశం అంటే ఏ విధంగా కొనసాగిందండి? స్టార్టింగ్ ఎలా జరిగిందండి? ఇది వాస్తవమే. 2014లో టికెట్ రావాల్సింది, అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. 19లో కూడా రాలేకపోయింది. నేనైతే రాలేదని నిరుత్సాహపడలేదు. నా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకో రకంగా ప్రజలకు ఉపయోగపడతానని చేస్తూ వచ్చాను. 2024లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఏదైతే ఇచ్చారో ఈరోజు నేను ప్రజాప్రతినిధిగా ఇక్కడ మన ప్రాంతంలో, కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉంటున్నా. చాలా వెనుకబడిన ప్రాంతం, చాలా రైతులతో సంబంధాలు ఉన్న ప్రాంతం. 100కి 95% వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు. ఏదేమైనా కూడా నేను ఒకటే భావిస్తున్నా, అదృష్టంగా దేవుడు నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు అదృష్టంగానే భావిస్తున్నాను. అంటే యాక్చువల్గా మీరు ఇంతకుముందు నుంచి సోషల్ సర్వీసెస్ అన్నీ చేసేవాళ్ళు అనంతపురం పట్టణంలో. అంటే రంజాన్ తోఫా కావచ్చు, ఇంకా రకరకాలుగా చేసేవాళ్ళు. ఉన్నటువంటి సడన్గా ఒకటేసారి ఇట్లా ఈ విధంగా మారడానికి సడన్గా ఏం కాదు, మీకు చెప్తానే ఉన్నా కదా, ముందు నుంచి కూడా అంటే రకరకాలుగా ప్రజాసేవలోకి రావాలనే అభిప్రాయం ప్రజల పక్షాన ప్లస్ అందరికి కూడా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా అవకాశం వచ్చింది. ప్రజలతో మమేకమై ఈరోజు ప్రజల కోసం నేను ఏదైతే చేయగలుగుతానో మ్యాక్సిమం ఉన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు సహకారంతో వీలైనంత వరకు మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తా. ప్రజలకు ఏదైతే సౌకర్యంగా ఉంటుంది, ప్రజలు ఏ విధంగా మనం మంచి చేయగలుగుతామనే దాని మీదనే నేను ఆలోచన చేస్తాను. ఎప్పుడు కూడా వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉంటాననేది ఆ రోజు మనం ప్రమాణం చేశాం. ప్రజల కోసం అనేది అదాన్ని నిలబెట్టుకుంటానని ఆశిస్తున్నాను. కళ్యాణ్ దుర్గాన్ని ఎంచుకున్నారు సురేంద్రబాబు గారు. అంటే అనంతపురం జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీలకు కానీ కళ్యాణ్ దుర్గాన్ని తీసుకున్నారనమాట. ఎందుకు కళ్యాణ్ దుర్గాన్ని తీసుకురావాల్సి వచ్చింది? మా నాయకుడు కళ్యాణదుర్గ ప్రాంతంలో వెళ్తారా, అనంతపురంలో వెళ్తారా అంటే నేను కళ్యాణదుర్గ ప్రాంతానికే వెళ్తానని చెప్పడం జరిగింది. నాకు మొదటి నుంచి కూడా కళ్యాణదుర్గ ప్రాంతంలో సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు, కష్టపడే తత్వం ఉంది. చాలా వెనుకబడిన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని అంతో ఇంతో అభివృద్ధి చేస్తేనే మనం ప్రజల గుండెల్లో నిలబడతామనే ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభమయ్యాయి. అంటే సురేంద్రబాబు గారికి మొదట్లో కళ్యాణ్ దుర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, ఇంతకుముందు నాయకులు కావచ్చు, ఆ అసమ్మతి ప్రభావం ఏ విధంగా పడిందంటారు? అసమ్మతి ప్రభావం ఖచ్చితంగా ఉండింది. ఎవరైతే ఇక్కడ 2 గ్రూపులుగా ఉన్నారో నాయకత్వంలో, ఒకరు ఉమామహేశ్వర నాయుడు అనే ఒక వ్యక్తి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఇంకొకరు హనుమంతరాయ్ చౌదరి అనే వాళ్ళు ఉన్నారు. 2 గ్రూపులుగా ఏదైతే ఉన్నాయో ఆ 2 గ్రూపులు కూడా సహకరించలేదు నాకైతే ఎన్నికల్లో. ఒక అతనైతే పార్టీ మారి ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళు పార్టీలో ఉండి కూడా పార్టీకి ఎక్కడ కూడా సహకరించకుండా పార్టీకి నష్టం చేసే విధంగా కూడా అన్ని చోట్ల ప్రచారం చేశారు. రకరకాలుగా అంటే ఓడించాలనే ఉంది. కానీ అక్కడ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు. ఆయనకు పడిన కష్టాలు చూసి ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి మమ్మల్ని అందరినీ కూడా గెలిపేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలకి ఒకరు సమాధానం, మా నాయకుడే సమాధానం.
ఆయన లీడర్షిప్లో మేమందరం ఉండడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. అంత గొప్ప నాయకుడి మధ్యలో అంత గొప్ప నాయకుడు చెప్పితే కూడా వినలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఈరోజు వాళ్ళు రాజకీయ భవిష్యత్తు మొత్తం 45 ఏళ్ళు పార్టీలో కొనసాగి 40 ఏళ్ళు మేము ఉన్నామంటారు. 40 ఏళ్ళు ఉండడం వేరు, 24 ఎన్నికల్లో సపోర్ట్ చేయని వాళ్ళు చాలా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే 24 ఏళ్ళు అనేది 40 ఏళ్ళు అనేది ఒక ఎత్తు అయితే ఈ 24వ సంవత్సరంలో ఎన్నికలు జరిగే సంవత్సరంలో చాలా క్రూషియల్ ఇది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు, లోకేష్ గారిని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క నాయకుల్ని అందరినీ కూడా దోపిడీ చేసి అందరినీ జైల్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఎన్నికల్లో ఎవరైతే సపోర్ట్ చేయలేదో నీకు గత 40 ఏళ్ళు అనే గతం చెప్పుకునే అర్హత వాళ్ళ ఎవరికి లేదనేది నా అభిప్రాయం. అంటే మిమ్మల్ని నేటికి కూడా కొన్ని అంటే వర్క్స్లో కావచ్చు, కొన్ని కొన్ని సమస్యల్లో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారనేసి ఒక వార్త. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేరండి. అంటే ప్రజల తరపున నుంచి వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటా అసలు వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు అక్రమంగా ఏదైతే ఉన్నాయో దానిలో కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో తప్ప నన్ను ఇబ్బంది పెట్టి నాకు ప్రజల సపోర్టు పుష్కలంగా ఉంది. నన్ను ఇబ్బంది పెడితే ఎదుర్కొండే శక్తి నాకుంది. నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేరు వాళ్ళు. కళ్యాణదుర్గంలో అంటే ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కొంతమంది అందుబాటులో లేరు. గత మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజెంట్ వాళ్ళు కావచ్చు. కానీ సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గంలో స్థిరపడినట్టేనా? అంటే 24 hours అందుబాటులో ఉంటారంట. నాకు తెలిసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అందుబాటులో అందరికీ ప్రజలకు ఉన్నారు. అందులో భాగంగా నేను నా ప్రాంతంలో కళ్యాణదుర్గం ప్రాంతంలో నివాసం కూడా ఏర్పరచుకున్నా. ఇక్కడ నేను స్థిరపడిపోతున్నా. ఖచ్చితంగా ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలనేది నా సంకల్పం. ఆ పని చేస్తున్నా. ఇప్పుడు 2019 నుండి 2024 వరకు అంటే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన చూసింటారు, చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డిది ఇవన్నీ చూసింటారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిది, రోసే గారిది ఇవన్నీ చూసింటారు. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అంటే మీరేమంటారు? అది పరిపాలనలో లేకపోతే ఒక ముఠాతత్వ పరిపాలనలో నాకు తెలియదు. ఒక ముఠా నాయకుడు పరిపాలన చేసినట్టు జగన్ రెడ్డి పరిపాలన చేసినట్టు. ఒక ముఠా నాయకుడు ఎలా ఉంటుందో ఈ ప్రాంతం నాది, ఈ ప్రాంతం నాదని ముఠా నాయకుడు ఏ విధంగా పరిపాలన చేస్తాడో అలాగా పరిపాలన చేసినందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. మన దేశమంతా కూడా చూసేటట్టు ఈ ఎన్నికని అలాంటి గుణపాఠం చెప్పారు. 93% ఓట్లు తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి ఇచ్చారంటే ఎంత దరిద్రమైన పాలన జగన్ రెడ్డి అందించారో మనందరికీ తెలిసిన విషయం. రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశాడు. పూర్తిగా రాష్ట్రం అనేదే దోపిడీ చేసి పెట్టేశాడు. ఆయన గురించి ఆయన ఆలోచన చేయడానికే సిగ్గుచేటుగా ఉంటుంది. అంతే అంటారు. అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదంటారు మీరు? అసలు మీరు ఒకటి చెప్పండి, మీకు గుర్తుండేది ఒక పని ఏదని చెప్పండి. అంటే విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత కట్టాడు. విద్యా వైద్యం ముందేమైంది, తర్వాత ఆయన ఏం చేశాడు? అంటే నాడు నేడు కార్యక్రమాలు జరిగాయి. ఈ నాడు నేడు పేరు ఉంది అంతే, పేరుకు మించి ఎక్స్ట్రా ఏముంది? ఏమీ లేదు. నాడు వేరుని పేరు పెట్టాడు. రండి నీకు నా కాన్స్టిట్యున్సీలో చూపిస్తా. ఎక్కడ పడితే ఎక్కడ స్కూల్స్ అన్ని పెండింగ్, ఒక్క చోట కూడా లేదు. మొన్ననే ఒక ఎస్సీ హాస్టల్కి వెళ్ళాను, అమ్మాయిల హాస్టల్కి వెళ్తే అసలు కనీసం టాయిలెట్స్ కాదు కదా, ఎంత చండాలమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే నాకే బాధ అనిపించింది. ఇమ్మీడియట్గా ఆ పని స్టార్ట్ చేయమని చెప్పాను. స్టార్ట్ చేయమని కొంత గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చాయి, కొంత ఇతరులను అడిగి ఏదన్నా సిఆర్ఎస్ ఫండ్స్లో అడిగి కొంత ప్రొక్యూర్ చేసి ఇమ్మీడియట్గా 1 నెల 1.5 నెల లోపల అదంతా కంప్లీట్ చేయాలని కూడా మనం చెప్పడం జరిగింది. కంప్లీట్ చేస్తాం. సురేంద్రబాబు గారికి కళ్యాణదుర్గం అనేది ఒక టాస్క్. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఇక్కడ చాలా సమస్యలు అనేది ప్రజలు ఎదుర్కొన్నారు. అందులో ముఖ్యంగా భూ సమస్య. దీన్ని ఏ విధంగా పరిష్కరించాలంటున్నారు? ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఉన్న సమస్యలు పాత సమస్యలన్నీ పరిష్కారం అవుతూ వస్తున్నాయి. కొత్త సమస్యలు ఏం దాని ఎక్కడా రావట్లేదు. అంటే దాని ఉద్దేశం ఏంటి? మన చేతిలో ఉంటుంది పరిపాలన అనేది. పరిపాలించే నాయకుడి చేతిలో ఉంటుంది. అంటే మంచి మనసుతో ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలనే అభిప్రాయంతో పరిపాలన చేస్తాడో, స్వార్థం లేకోకుండా
అప్పుడు ఆటోమేటిక్గా భూ సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ రావు. ఏవైతే 2014 నుంచి 2024 కానీ 2000 ఏదైతే ఉన్నాయో దోపిడీకి గురైనారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు మా దృష్టికి తీసుకొస్తున్నారో అవన్నీ కూడా క్లియర్ చేపిస్తున్నాం. చాలా వరకు కూడా కేసులు కూడా పరిష్కారానికి ఎక్కడికక్కడ అవుతున్నాయి. రెవెన్యూ సమస్య ఎక్కడ రెవెన్యూ సదస్సులు పెట్టినా 60% 70% మంది భూ సమస్యల మీదే చెప్తున్నారు. చాలామంది కళ్యాణదుర్గంలో వాళ్ళ స్థలాలు పోగొట్టుకొని రోడ్ల పాలై వీధుల పాలై చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ప్రజలకు ఒకటే చెప్పడం జరిగింది, మీరు ధైర్యంగా మీ ఆస్తులు మీకు లీగల్గా ఉంటే దాన్ని కాపాడించే బాధ్యత నాదని తీసుకున్నా. అది పార్టీలకు అతీతంగా కూడా నేను వాళ్ళకి సహకారం అందిస్తున్నా. ఖచ్చితంగా అందరికి కూడా మంచి ప్రజలకు ఉపయోగపడే పని చేస్తానని చెప్తున్నా. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఏమో సురేంద్రబాబు గారికి యూఎస్ఏలో ఒక అవార్డు ఇచ్చారు. యూకేలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇచ్చారు. లీడర్షిప్ అవార్డు, అది బెస్ట్ లీడర్షిప్ అవార్డు కింద. అది నాకు ముందు నుంచి కూడా అంటే నేను చెప్పాను ఫస్ట్లోనే లీడర్షిప్ క్వాలిటీస్ అనే దాని మీద. సో వాళ్ళు చూశారు నా సేవా కార్యక్రమాలు కానీ దానికి సంబంధించి పిలిచి ఇచ్చారు. చాలా సంతోషం. అలిమినేని సురేంద్రబాబు గారు మన రీసెంట్గా డిఎస్సి వాళ్ళకి బుక్స్ ఇవ్వడం ఏంటి, మళ్ళా ఈ పిల్లలకి జాబ్ మేళా అనేది ఒకటి నిర్వహించారు. జాబ్ మేళా సూపర్ సక్సెస్ అన్నారు. అంటే కళ్యాణదుర్గంలో అంత నిరుద్యోగత ఉందంటారా? అసలు నేను ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు చూశాను, చాలామంది చాలా రకాలుగా బాగా చదువుకొని ఇబ్బంది పడే వాళ్ళని చూశాను. అంటే అద్భుతంగా చదువుకారు వాళ్ళు. రిప్రజెంటేషన్ రాస్తే అసలు ఆశ్చర్యపోతాం, అంత బాగా ఉంటుంది చదువు. వాళ్ళు ఆ రకంగా ఉండేవాళ్ళు. అలాంటి ఈ పరిస్థితుల్లో నాకు అనిపించింది, వాళ్ళకి ప్లాట్ఫామ్ అనేది లేదు ఇక్కడ. అంటే ప్లాట్ఫామ్ అంటే ఎక్కడ బయటకు పోయి ఉద్యోగాలు సంపాదించుకుంటే అంత శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి ఏదో రకంగా మనం ఇక్కడ వాళ్ళలో ఒక ధైర్యం క్రియేట్ చేయాలి. వాళ్ళలో మేము ఎక్కడైనా కానీ పోయి పాల్గొనగలం అనే ధైర్యం ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి ఇంకా ఫౌండేషన్ స్టార్ట్ అయినట్టే. అలాంటి ఫౌండేషన్ అయిన ఉద్దేశంతోనే మనం ఇక్కడ జాబ్ మేళా పెట్టడం జరిగింది. జాబ్ మేళాకు కూడా 202 కంపెనీల దాకా హాజరైనాయి. నిజంగా అది అదృష్టంగా భావించాలి. చాలామంది మన మీద నమ్మకంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశాయి. చాలామందికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు, ఉద్యోగాల ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. ఇంక వాళ్ళందరినీ పోయి జాయిన్ చేయించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది, వాళ్ళపైన కూడా ఉంటుంది. పోయి జాయిన్ కావాలి. చాలామంది ఉద్యోగాలు వచ్చినా కూడా అరే కళ్యాణదుర్గం అయితే బాగుంటుందనే అభిప్రాయం నుంచి వాళ్ళని ఎక్కడైనా పోయి బతుక్కోగలమనే అభిప్రాయానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళలో కలగాలి ఫస్ట్. అది మేము కూడా తయారు చేయాలి. ఆ కార్యక్రమం మీద ఇప్పుడు ఉన్నాం. సురేంద్రబాబు గారు వలసలు అంటే కళ్యాణదుర్గం నుంచి వలసలు ఎక్కువ వెళ్తున్నారు, వలసల్ని నివారిస్తాను అనేసి గతంలో ఒకసారి అన్నారు. అంటే మీరు ఏ విధంగా, అంటే ఎటువంటి ఇండస్ట్రీస్ని కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయాలనుకున్నారు? ఇండస్ట్రీస్కి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి పెట్టడానికి. ఇండస్ట్రీస్ వరకు ఇంకా ఆలోచన చేయట్లేదు. ఏదైనా పెడితే ఏదైనా గార్మెంట్స్ ఇట్లాంటివి పెట్టవచ్చు. ఆల్రెడీ మనకు పక్కనే ఉన్న రాయదుర్గంలో చాలా వరకు ఎస్టాబ్లిష్ అయిపోయినాయి కూడా. మరి ఇక్కడ ఎంతవరకు చేయగలుగుతాం అనేది ఒకసారి దాన్ని పరిశీలించాలా. పరిశీలించి ఇండస్ట్రీస్ ఏం చేయగలుగుతాం అనేది చూసి అందరికీ తెలియజేస్తాం. ఏదైతేనే ఉందో నిరుద్యోగ సమస్యని ఖచ్చితంగా పరిష్కరించే ఏర్పాటు చేస్తాం. వలసలను అయితే అరికడతాం. అది మన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడమా లేదా నిరుద్యోగ సమస్యని తీర్చడమా ఏదైతేనే ఉంది మన ప్రాంతంలో ఉండి మేము బతకగలం అనే స్థాయికి రావచ్చు అనేది నా నమ్మకంతో ముందుకెళ్తాను. 2024 ఎలక్షన్స్ అప్పుడు మీకు ఎటువంటి, అంటే ఒక పక్క అసమ్మతి కావచ్చు, ఒక పక్క అప్పుడున్న పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళ నుంచి ఎటువంటి అంటే ఇబ్బందులు కలిగాయంటారు? నాకు ఇబ్బంది గురించి అస్సలు ఆలోచించలేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇబ్బందులు పట్టించుకోరు, కానీ ఎటువంటి సమస్యలని మీరు ఎదుర్కొన్నారని. మా నాయకుడు ఒకటే ధైర్యం, చంద్రబాబు నాయుడు గారి గురించి ఓటేస్తారు నాకు. ఆయన అవసరం, ఆయన నాయకత్వం మాకు అవసరం. కాబట్టి ఆయన నాయకత్వంలో మేమున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అసమ్మతి ఏదైతే వీళ్ళంతా ఉన్నారో వాళ్ళందరినీ పెద్ద పట్టించుకోలేదు. ఎక్కడ కూడా వాళ్ళని కన్సిడర్ కూడా చేయలేదు, వాళ్ళని రమ్మని కూడా పిలవలేదు. 1-2 సార్లు వెళ్ళి నాయకుడికి సంబంధించిన నాయకుడిని ఇక్కడ పిలవడం జరిగింది అంతే తప్ప ఏ రోజు వెళ్ళి నేను మరీ కూడా అడగలేదు. ప్రజలు మా నాయకుడు పక్షాన ఉన్నారు, మా నాయకుడిని చూసి ఓట్లు ఇస్తారు.
ఏదైనా కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే చాలనేది నా అభిప్రాయం. దాన్ని ముందు పెట్టుకొని ఎన్నికలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. మంచి మెజార్టీ ప్రజలు ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోవడం కూడా నా బాధ్యత. అంటే మీరు కళ్యాణదుర్గం పట్టణానికి, కళ్యాణదుర్గ నియోజకవర్గానికి వాళ్ళ ఆ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు? ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో మనం ఎన్నికల్లో హామీ ఇచ్చాం. భైరవాని దీప ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తాం, 2.5 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 6 నెలలు గడిచిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు మిగిలింది. ఏదేమైనా కూడా 2.5 సంవత్సరంలో ఏదో చెప్పామో ఆ మాట ప్రకారంగా మనం దాన్ని పూర్తి చేస్తాం. 114 చెరువులకు నీళ్ళు ఇస్తే రైతులకి వాళ్ళు ఒకటే అడిగారు ఎన్నికల్లో, నాయన మాకేమొద్దు, భైరవాని తిప్ప చెరువులకి నీళ్లు నింపితే చాలు, మాకు ఇంకా మేము బాగుంటాం, మా రోడ్లన్నీ కూడా బాగా తయారు చేస్తే చాలు, మాకు గ్రామాలకి రోడ్లు పోయడానికి లేవు, అవన్నీ చెప్పారు. ఏదేమైనా ఇప్పుడు అదే పని మీద ఉన్నా, అవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నాల్లో ఉన్నా, ఖచ్చితంగా చేసి తీరుతానని తెలియజేస్తున్నాను. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలతో వచ్చారు ఫామ్లోకి. ఆ సూపర్ 6 అనేవి అమలు అవుతాయా కావా? ఆల్రెడీ అమలులోకి వచ్చేసినాయి కొన్ని కూడా, అన్నీ కూడా వచ్చాయండి? గ్యాస్ వచ్చేసింది, ఓకే, మళ్ళా డిఎస్సిది కూడా వచ్చేసింది, రకరకాలుగా అన్నీ కూడా ఒకటికొకటి అన్నీ వస్తున్నాయి. 100% అన్నీ కూడా అమలు చేస్తాం. ఏదో జగన్ రెడ్డి ఏదో మాయమాటలు చెప్పి ఏదో బటన్ను 1,00,000 మందికి అని చెప్పి బటన్ నొక్కి అది 5,000 మందికి వేసే తత్వం కాదు మా నాయకుడిది. ఏదైనా చెప్పిన మాట ప్రకారం చెప్పినట్టు చేసే బాధ్యత మా నాయకుడు తీసుకుంటాడు. ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు అన్నీ కూడా. అంటే సూపర్ 6కి ఒక పక్క సూపర్ 6 అనౌన్స్ చేశాము, దానికి సంబంధించిన బడ్జెట్ లేదు అనేసి ఒక పక్క అన్నారు. ఎక్కడ అనట్లేదు ఆ మాట. అసెంబ్లీలో స్టార్టింగ్ అప్పుడే అన్నారు కదా. ఎక్కడ అనలేదు, బడ్జెట్ లేదని కాదు. బడ్జెట్ మన రాష్ట్రాన్ని దివాలా తీసినాడు జగన్ రెడ్డి. బడ్జెట్ని అన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అన్నీ కూడా అమలులోకి తెస్తే మనం సూపర్ 6 పథకాలు కేంద్రం సహకారంతో, ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. అదే ఆ విధంగానే ఇప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా నెరవేరుస్తాం. అంటే సంపదను సృష్టిస్తాం అంటే సంపదను సృష్టించడానికి ఎటువంటి స్టెప్స్ వేస్తున్నారని? ఆల్రెడీ సంపద సృష్టి స్టార్ట్ అయింది చాలా వరకు. ఏ విధంగా స్టార్ట్ అయింది? మన క్యాపిటల్ సిటీ స్టార్ట్ అయింది. ఓకే, దాంట్లో సంపద వస్తుంది. ఎప్పుడైతే నువ్వు క్యాపిటల్ సిటీని నువ్వు 40,000 కోట్ల 50,000 కోట్లు పెట్టి కడితే ఆటోమేటిక్గా అక్కడ వచ్చే సంపద స్టార్ట్ అవుతుంది. రాజధాని మనకు తయారవుతుంది. పోలవరం స్టార్ట్ అయింది. పోలవరం ఫినిష్ చేస్తే మనకి నదులన్నీ అనుసంధానం అవుతాయి. ఆ రకంగా కూడా సంపద సృష్టి అవుతుంది. దాంతోపాటు ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వాల పథకాలు ఆగిపోయినాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. కొంత స్టార్ట్ అయినాయి. పూర్తిగా 5 ఏళ్ళు నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ కూడా ఏ పథకం కూడా అమలు కాకుండా ఎక్కడికక్కడ వదిలేసి పడేసినారు. అంటే ఏదైనా కూడా ఈ గత 5 ఏళ్ళు పథకాలు ఎక్కువ ఇచ్చారు కదా వాళ్ళు. గతంలో 2019 నుంచి 2024 వరకు వాళ్ళు పథకాలు అయితే బాగానే ఇచ్చారు. ఏం పథకాలు ఇచ్చారు అంటే అమ్మ ఒడి కావచ్చు. ఏం అమ్మ ఒడి ముందు లేదా? పేరు మార్చారు. ముందు కూడా ఉంది. ముందు కాలేజీలకు ఇచ్చేవాళ్ళు, స్కూళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ అకౌంట్లకు వేసావు. దాని నుంచి నువ్వు ఏదో లబ్ధి పొందినావు. ఇప్పుడు అదంతా పెద్ద స్కామ్ లేండి అతను చేసిన పని. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అది పెద్దవాళ్ళు చూసుకుంటారు. ఏదైతే ఉందో అమ్మఒడి కన్నా ముందు మేము కూడా ఇచ్చేవాళ్ళం. ఇంకొక స్కీమ్ పేరు మీద పెట్టాం. నువ్వు డైరెక్ట్ అకౌంట్లోకి వేసావు ఎవరైతే బెనిఫిషరీ. మేము స్కూల్స్కి ఇచ్చి వాళ్ళ చదువు బాగా చూసుకునేవాళ్ళం. ఎంతమంది చదువు మానేసినారు పిల్లలు? ఎందుకు మానేశారు? ఆ ఫీజులు సకాలంలో స్కూల్ వాళ్ళకి పోలేక, వాళ్ళు సరైన సౌకర్యాలు స్కూల్లో లేక, స్కూల్ పిల్లలు చదివించుకోలేక మానేపించేశారు చాలామంది. అదొక పీడ కల ఉన్నట్టు ఆ గడిచిన 5 ఏళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి అంటే నేటికి కూడా, అంటే ఇప్పటికి కూడా, అంటే మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 7 నెలలు 6 నెలలు అయిపోయింది. అంటే నేటికి కూడా విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, అమ్మ ఒడి కానీ ఇవన్నీ ఇంకా ఇంతవరకు ఎవరికి రాలేదని చెప్పేసి అంటారు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏది రాలేదని చెప్పేసి అంటున్నారు కదా. ఇవి ఎప్పుడు మొదలవచ్చు? 6 నెలలు అయిందండి ప్రభుత్వం వచ్చి. 6 నెలలు అయిన తర్వాత అతను బాకీలు పెట్టిపోయాడు. ఆ బాకీలు కూడా కట్టాలి. అంటే ఆ రోజు వేయాల్సిన డబ్బు నువ్వు 3 నెలల ముందు వేయాల్సిన డబ్బు వేయలేదు. ఆ డబ్బులకి ఇప్పుడు మళ్ళీ ఒక ఇన్స్టాల్మెంట్ మిస్ అయినారు. ఇప్పుడు వేస్తున్నారు మా వాళ్ళు. అన్నీ సమకూర్చి ఎలా వేయాలి? అతను ఒక దోపిడీకి ఏ విధంగా అవకాశం ఉంటుందో ఆ దోపిడీని అంతా స్కెచ్ చేసి పెట్టి అదే దాంట్లో పోలేం కదా మేము. దోపిడీని అరికట్టి మొత్తం ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడే, ఏ విధంగా ఈ డబ్బులు
కరెక్ట్ పర్సన్కి వెళ్ళాలో దాన్ని అంతా స్టడీ చేస్తాను, వేసిన తర్వాత ఖచ్చితంగా వేస్తారు. అంటే ఈ భూ సమస్య అనేది ప్రతి గ్రామంలో పల్లెల్లో వచ్చింది. అంటే తనకున్నటువంటి భూమిని మధ్యలో ఆ ఒక్క చిన్న ప్లేస్ వచ్చేసి వేరే వాళ్ళ పేరు మీదకి వచ్చేస్తుంది అనేసి అని ఒక సమస్య అనేది వచ్చింది. ఈ భూ సమస్యని ఎప్పుడు నివారిస్తారని? చాలా కష్టమైన పని ఇది. అన్నీ దాని మీదే ఉన్నారు రెవెన్యూ. ఎందుకంటే రీసర్వే అని సర్వే అని రకరకాల సర్వేలు చేసి రైతులతో నుంచి చిన్న రైతు కూలీతో నుంచి పెద్దవాళ్ళ దాకా అందరిని ఇబ్బంది పెట్టారు. ఆ భూములు లాక్కోవాలి ఏదైతే ఉందో. ఎప్పుడైతే అతను అసలు ఈ రెవెన్యూ సదస్సులో అతను బొమ్మ వేసుకొని ఈ బౌండరీ స్టోన్స్ పైన ఆయన బొమ్మ వేసుకొని ఆ బౌండరీ స్టోన్స్ నాటిస్తానంటే మొత్తాన్ని రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేయాలనే సంకల్పంతో జగన్ రెడ్డి ఉన్నాడు. అందులో భాగంగా అతను పాస్బుక్ల మీద కూడా అతని పేరు అతను ఫోటో వేసుకున్నాడు. స్టాంప్ పేపర్ల మీద కూడా అతను ఫోటో వచ్చేటట్టు చేసుకున్నాడు. అంటే ఎంత నియంత పాలనకి వెళ్ళాడో ఒకసారి మీరు చూసుకోండి. అది ఎవరికి మంచిది కాదు. ఇది నీ సొంత ఆస్తి కాదు, గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్కి చెందాల్సింది. గవర్నమెంట్ ముందు నుంచి నీ సొంత ఆస్తికి నీ గవర్నమెంట్ బొమ్మ ఉండొచ్చేమో, కానీ ఎవరిదో నాయకుడిది అది 5 ఏళ్ళు అతను ఉంటాడు, 5 ఏళ్ళు పోతాడు. ఆ ఫోటో పాస్బుక్ నీ ఆస్తి మీద అతను బుక్ ఉండడం చాలా తప్పు. తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా రీప్రింట్ చేసుకోవడానికి వందల కోట్లు ఖర్చు అవుతుంది. అవన్నీ కూడా ఆ పనిలో కూడా చేస్తాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అరాచకాలు జరిగాయి స్టార్టింగ్లో అనేసి అన్నారు. అంటే జరిగాయి అంటారా లేదంటారా? అసలు జరగలేదండి. ఒకటి చెప్పండి మీకు గుర్తున్న. అంటే వాళ్ళ మీద దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు. ఎక్కడ ఒకటి చెప్పండి. ఎక్కడ మా ప్రాంతంలో ఎక్కడ దాడి జరిగిందా? అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడ ఇక్కడ ఏమైనా జరిగిందా? కళ్యాణదుర్గం జరగలేదు, కానీ మిగిలిన చోట్ల అంతా జరిగింది. ఎక్కడ జరగలేదు. అన్నీ వాళ్ళ కల్పన, అభూత కల్పన. ముందే గెలిచిన ఒక నెలకే నువ్వు పోయి ఢిల్లీలో ధర్నా చేస్తున్నావు అంటే నీ స్కెచ్ ఇక్కడ పారలేదు. అంటే ధర్నా చేసింది ఎందుకు? మా మీద దాడులు జరుగుతున్నాయి, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి అనే కాన్సెప్ట్తోనే ధర్నాకి వెళ్ళారు. అట్లాంటిది అంతా అబద్ధం, అంత అభూత కల్పన. ఎక్కడ ఏమీ జరగలేదు. అది వాళ్ళ వ్యక్తిగతంగా ఒకటి 2 జరిగింటే ఎక్కడైనా ఉంటాయో, కానీ నాకు తెలిసి ఎక్కడైతే దాడులు గీళ్ళు అట్లాంటివి జరగలేదు. కళ్యాణదుర్గంకి వచ్చే లోపల కళ్యాణదుర్గంలో వచ్చేసి ఒకటే ఇష్యూ, ఒక టాక్ అయితే వచ్చింది. అంటే ఈ మద్యం షాపులది ఒక ఇష్యూ అనేది ఏదో ఒకటి వచ్చింది. అవునులే. అది దాన్ని ఏమంటారు? అంటే ఆ షాపులో గొడవ, అంటే ఈ రేటుకే మేము అమ్ముతాము, ఈ రేటుకే మేము ఇస్తాము అనేసి కొన్ని చోట్ల వచ్చింది. అది ప్రతి చోట అది ఎక్కడైతే మద్యం షాపులు ఉన్నాయో అవన్నీ ఆ ఎమ్మెల్యే ఆధీనంలో జరిగినాయి అంటారు. ఎక్కడ అంటున్నారు మీరు? అంటే ప్రతి చోట, అంటే కళ్యాణదుర్గంలో కూడా ఒక వీడియో అయితే వైరల్ అయింది. అంటే ఇట్లా మద్యం పలానా ఇంత రేటుకే అమ్ముతాం, మీ ఇష్టం ఉంటే కొనండి లేకుంటే లేదన్నట్టుగా. మీరు ఎక్కడైనా కానీ ఈరోజు కాదు, గడిచిన 3 నెలల నుంచి కూడా ఈరోజు వరకు కూడా కళ్యాణదుర్గంలో ఎంఆర్పి రేట్ కన్నా ₹1 ఎక్కడైనా అమ్మినట్టుంటే కన్నా నేను ఏ నిర్ణయానికన్నా సిద్ధంగా ఉన్నా. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నా. అంటే ప్రతి టెండర్లో కూడా ఎమ్మెల్యేలు జోక్యం చేస్తున్నారు అనేసి, అంటే ఈ మద్యం షాపుల లాటరీ సిస్టంలో, అంటే అనంతపురం కావచ్చు, ధర్మవరం కావచ్చు, కళ్యాణదుర్గం కావచ్చు, అవన్నీ నాకు తెలియదు. కానీ నేను నా ప్రాంతం గురించి మాట్లాడగలుగుతా. ఇతర ప్రాంతాల గురించి మాట్లాడేంత వాళ్ళు ఉన్నారు కదా అందుబాటులో, వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. నేను నా అభిప్రాయం వరకు నేనైతే ఉన్నంత వరకు ఇది చేసుకుంటూ వెళ్తాను. అంటే ఇంకా రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గం పట్టణానికి మీరు ఏ విధంగా అంటే డెవలప్ చేయాలనుకున్నారు? అది ఒక చర్చించాలి మా నాయకుడితో. మన మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలి. మున్సిపాలిటీతో పాటు రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేసుకురావాలి. అంటే మీకంటూ ఒక విజన్ అనేది పెట్టుకోండి. అది ముందే చెప్పేస్తే ఏమవుతుందంటే అది నిజంగా పరిస్థితి బట్టి చెప్పుకుంటూ పోదాం అనేది నా అభిప్రాయం. ఓకే. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఏం చేయాలనుకున్నాను? ఫస్ట్ స్టార్టింగ్ కళ్యాణదుర్గ ప్రజలకి ఇప్పుడు డంప్ యార్డ్ ఉంది. ఓకే. డంప్ యార్డ్ని క్లియర్ చేస్తున్నాం. నాకు తెలిసి ఇంకొక నెలకి మొత్తం డంప్ యార్డ్ అంతా క్లియర్ అవుతుంది. అక్కడ ఒక మంచి ఒక వాతావరణంలో కూడిన ప్రాంతం కాబోతుంది. అది ఏం చేయాలనేది అందరితో డిస్కస్ చేసి మా నాయకులతోనూ ఆఫీసర్స్తో అంతా డిస్కస్ చేసి అది ఏమనేది తెలియజేస్తాను. ఏదైతే మున్సిపల్ కాంప్లెక్స్ ముందు ఉండిందో అదంతా కూలగొట్టడం జరిగింది. గత 5 ఏళ్ళ నుంచి ఏం ఉపయోగం లేకుండా ఒక కాంప్లెక్స్ అక్కడ కూడా కట్టాలనే అభిప్రాయం ఉంది. దాని ఫండ్స్ ఎలా చేయాలనేది ఆలోచన ఉంది.
అదైన తర్వాత ఆ కాంప్లెక్స్ కూడా కట్టాలి. మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేటట్టు చేయాలి. ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ప్రజలకు ఏ విధంగా సౌకర్యం ఉంటుందో ఆ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాల్లో ఉన్నాం. ఖచ్చితంగా చేస్తామనేది నా అభిప్రాయం. అంటే సురేంద్రబాబు గారు ఫస్ట్ ప్రజారాజ్యానికి దగ్గరలో ఉండేవాళ్ళు, వాళ్ళతో సన్నిహితంగా ఉండేవాళ్ళు. టీడీపీకి ఏ విధంగా వచ్చారని, అంటే అక్కడి నుంచి ఇటు. నేను మొదటి నుంచి కూడా చిరంజీవి అభిమానిగా ఉండేవాడిని. ఓకే. మొదటి నుంచి కూడా ఆ చిరంజీవి అభిమానిగా ఉన్నప్పుడు ప్రజారాజ్యం కోసం పార్టీ పెట్టాడు కాబట్టి ఆ టైంలో ప్రజారాజ్యం ఆ, లో తిరగడం జరిగింది. అభిమానం. అంతే, అభిమానం. అంటే మీకు నచ్చిన నాయకుల్లో ఎవరంటే ఇష్టం, అంటే మీరు ఏ నాయకుడు అంటే ఇష్టం అంటారు? చంద్రబాబు నాయుడు అంటే నాకు ఇష్టం. అంటే ఎందుకని, అంటే ఆయన విజన్ ఏంటంటారు? ఆయన విజనే కదా, విజనీరే కదా ఆయన. ఇప్పుడు హైదరాబాదు ఇప్పుడు తయారైందంటే ఆయన నుంచినే కదా. ఉమ్. ఇప్పుడు మన అమరావతి తయారకపోతుంది ఆయన నుంచే. నా ప్రాంతం డెవలప్ కావాలన్నా ఆయనే కారణం. ఉమ్. ఆయన ఆయన ఆదర్శమే నాకైతే. నేను ఆయన భగవంతుడిగానే చూస్తా. నాకు ఒక పెద్ద గురువు, పెద్ద పెద్ద వ్యక్తిగానే నేను ఆయన చూస్తాను. అంటే ఇప్పుడు మీరు పొత్తులో భాగంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా పార్లమెంట్లో మన రాజ్యసభలో ఈ జమిలీ అనేది స్టార్ట్ చేశారు. ఈ జమిలీ ఎలక్షన్స్ వస్తే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇంకా నేను నిజంగా దాని మీద పూర్తి అవగాహన లేదు. మా అంటే పార్టీ ప్రస్తుతానికైతే మా ప్రజల్లో పార్టీ దాన్ని నిర్ణయిస్తుంది. మా పార్టీ ఏది నిర్ణయిస్తుందో అది బాగున్నట్టే మా ఆదర్శం. దాన్ని అనుగుణంగానే ముందుకెళ్తాం. ప్రస్తుతం అయితే అప్పుడే ప్రజల్లో అయితే ఒక నానుడి అయితే వెనికిడి అయితే వచ్చేసింది. అంటే జమిలీ వస్తుందంట, జమిలీ అంట, జమిలీ బిల్లు పెట్టారు, అది ఆమోదము ఈ విధంగా ఉంది. నేటి నుండి జమిలీ ఆ, ఈ సంభాషణ అనేది జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. అంటే ఈ జమిలీ ఒకవేళ సక్సెస్ అయ్యి ఒకవేళ 2027, 2028కి వస్తే ఏ విధంగా ఉండబోతుందని? ఎట్లా వచ్చినా ఎదుర్కోవడం సిద్ధమే. 2029 వస్తుందని చెప్తున్నారు. ఎనీ టైం మనం మళ్ళీ కూడా ప్రభుత్వం పరిపాలన మరి కూడా మాదే వస్తుంది. ఇంకా ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఉంటుందో మనం అభివృద్ధి కుంటబడినామని చెప్పి అంత మెజార్టీ ఇచ్చాం. ఇప్పుడు అభివృద్ధిని ఆపకూడదు, ఖచ్చితంగా అభివృద్ధిలోకి వెళ్ళాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఇంకా ఈ టర్మ్ కాదు, వచ్చే టర్మ్ కాదు, ఇంకో టర్మ్ కూడా మా ప్రభుత్వమే వస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా చెప్పారు. జగన్మోహన్ 30 రెడ్డి సంవత్సరాలు గురించి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆస్తులు సంపాదించుకోవడానికి అలా చెప్పిండొచ్చు. లాస్ట్కి ఎన్నికల తర్వాత కూడా నాకు 150 సీట్లు వస్తాయి అనే అభిప్రాయం మీరు అందరూ కూడా తెలుసు. ఆయన అభిప్రాయాలు గురించి మనం ఆలోచన చేయాల్సిన పని లేదు మనకి. ఓకే, థ్యాంక్ యూ.